ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా 4 రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. సంక్రాంతి పండుగకి దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా మరోసారి ట్రైన్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు అంటున్నారు. ఇక మరిన్ని వివరాలు విజయవాడ జంక్షన్ నుంచి మా ప్రతినిధి సుమ అందిస్తారు. సంక్రాంతి పండుగ వారి స్వస్థలానికి వెళ్లడానికి దక్షిణ మధ్య రైల్వే సరికొత్తగా 4 ట్రైన్స్ అయితే ఏర్పాటు చేసింది. విజయవాడ జంక్షన్ వద్ద అయితే ఉన్నాను. ఇప్పటికీ వీటికి చూసుకుంటే సంక్రాంతికి వెళ్లి వచ్చే వారికి కూడా 4 ట్రైన్లు ఎక్స్ట్రాగా వేయగా తిరుగు ప్రయాణానికి కూడా ఇంకొక 4 ట్రైన్లు వేశారంటూ కూడా చెప్తున్నారు. సంక్రాంతి పండుగ ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా సంక్రాంతికి రైల్వే డివిజన్ వారు నడుపుతున్న ట్రైన్స్ మొత్తం 4గా అయితే ఎవరైతే ఉన్నారో ఎండి అయిన సుప్రీత మేడం అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది హైదరాబాద్ నుంచి సిరిపురంలో కాజానగర్ వైపు నుంచి కూడా శుక్రవారం శనివారం ఈ ట్రైన్లు అయితే హైదరాబాద్ నుంచి అయితే నడపనున్నారు. ఇది కూడా 7:55 నిమిషాలకు వెళ్తే బయలుదేరుతుంది. ఈ నెలకు సంబంధించి ఏదైతే ఉందో సంక్రాంతి వేళకు సంబంధించి ముందుగానే 8-10 తేదీల్లో అయితే ఈ రైలు నడుపుతున్నట్టు కూడా అధికారికంగా అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది కూడా హైదరాబాద్ నుంచి వెళ్లే రైలుకి ఏదైతే ఉందో సిరిపురం జంక్షన్ నుంచి కాజానగర్ వరకు కూడా 9-10 తేదీల్లో అయితే ఈయన ట్రైన్లు అయితే నడపనుండవలసిందిగా కోరుచున్నారు. అలాగే ఏదైతే ప్రయాణికుల నిమిత్తం కూడా ఈ ట్రైన్స్ నడుపుతున్నట్టు కూడా అధికారికంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. 9-10 తేదీల్లో నడుపుతున్న సిరిపురం కాజానగర్ మధ్యాహ్నము 3:15 గంటలకి బయలుదేరుతున్నట్టు కూడా చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో సంక్రాంతి పండుగకు సంబంధించిన వారందరూ కూడా రిజర్వేషన్స్ కూడా చేసుకోవడం అంతగా అయితే జరిగింది. ఈ గుంటూరు నుంచి అయితే మధ్యాహ్నం 3:15 నిమిషాలకైతే గుంటూరు నుంచి కాజానగర్ వైపు నుంచి కూడా ఇంకొక ప్రత్యేక ట్రైన్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. కోనసీమ అంటేనే సంక్రాంతి పండుగకు ఎంత పేరు ఉన్న జిల్లాగా ఉంటుంది కాబట్టి కోనసీమకి సంబంధించి కూడా ఎక్స్ట్రాగా ట్రైన్లు కూడా అందుబాటులో తీసుకొని వచ్చామని అంటున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ట్రైన్స్ వాటికి కూడా 9-10 తేదీల్లో కూడా ఈ ట్రైన్ అయితే అందుబాటులో తీసుకొని వస్తున్నారు. మధ్యాహ్నం వచ్చి 1:44 నిమిషాలకు కూడా విజయవాడకు నేరుగా చేరుకునే విధంగా అయితే ఈ ట్రైన్లు అయితే ఏర్పాటు చేశారు. విజయవాడకు చేరుకున్న తరువాత విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ట్రైన్ 9-10 తేదీల్లో కూడా మళ్ళీ విజయవాడ వచ్చే విధంగా అయితే ఏర్పాటు చేశారు. కోనసీమకు సంబంధించి కూడా సంక్రాంతికి వెళ్లే ఊర్లకు వాళ్ళకి సంబంధించిన వారికి కూడా ఇది అందుబాటులో తీసుకొని వస్తున్నారు. ఈ 4 ట్రైన్స్ తో పాటు ఆ సంక్రాంతికి సంబంధించిన రద్దీ నిమిత్తం ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఇంకా అదనంగా కూడా ట్రైన్స్ ని ఏర్పాటు చేసే దిశగా అయితే మధ్యాహ్నం రైల్వే స్టేషన్ కు సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. విజయవాడకి సంబంధించి మెయిన్ జంక్షన్ గా ఉంది కాబట్టి ప్రయాణికులు వచ్చే వాళ్ళకి కూడా ఎగస్ట్రాగా ఇంకా ట్రైన్స్ అయితే ఏర్పాటు చేసే దిశగా అయితే ముందుకు తీసుకుని వెళ్తామని అని అంటున్నారు. ఇక్కడున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ రాంబాబుతో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.